మద్దతు ధరకు మించి 2500తో ఓట్లు కొనే బాధ్యత 2500కు కింటాల్ ఓట్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మొక్కజొన్న వచ్చిన 2500 వడ్ల కలకన్నా 2500 వడ్లు కొంటున్నారా? ఏం చెప్పిండే ఇప్పుడు 2500 కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని. మరి ఆడవే బాధ్యత ముచ్చట్లన్నీ చెప్పి చక్కెరగుల చేసి ప్రజల్ని నమ్మించి ఓట్లేసుకొని ఇలా మళ్ళీ మోసం చేస్తా ఉన్నారు. వాటికి 2500 మోసం అయిందా లేదా? మరి రైతు బంధు ఏం చెప్పిండు? 15,000 ఇస్తా, ఇప్పుడు వస్తే 10,000, మేము వచ్చినాక వస్తే 15,000 అన్నాడు. వచ్చిన 15,000 ఎవరికన్నా చూడు ఒక్కసారి అదేం చెప్పిండు. వ్యవసాయ పనులు మొదలయ్యే ముందే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే లోపే అన్నారా? సంవత్సరానికి ప్రతి వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే లోపే ప్రతి రైతుకు ఎకరానికి 15,000 ఇస్తా అన్నాడు. పడ్డా ఎవరికన్నా మీ కోసుకిరా? పడ్డాయా మద్దూర్లా ఎవరికైనా? మరి 15,000 10,000 కూడా పుట్టి ఇవ్వకపోయా. ఏమన్నాడు? వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే లోపే ఇస్తా అన్నాడు. ఇప్పుడు కోతకు వచ్చినాయి వడ్లు, కల్లాలకు వడ్లు వచ్చినాయి, ఇంకా పురాగా రైతు బంధు పడకపోయా. ఇగో ఇది కథ. పడ్డాయా వడ్లు? వడ్లకు రైతు బంధు వచ్చినాయా? రైతు బంధు రైతులకు రాలే. అంటే దయచేసి ఇక్కడ ఉండేదందరూ రైతులే. నేను ఒక విషయం మీకు గుర్తు చేస్తా ఉన్నా. కేసీఆర్ ఉండగా రైతులకు ఏ మాట ఇచ్చినా చేసిండు. ఓట్ల ముందు చెప్పలే, మనం ఎలక్షన్లలో చెప్పలే, ఓట్ల కోసం చెప్పలే, ఓట్లు అయిపోయినాక చేసిండు కేసీఆర్. అసెంబ్లీలో చెప్పిండు ఏమని? నేను రైతులకు 24 గంటల కరెంటు ఏడాది లోపల ఇస్తా అన్నాడు. ఒక్క ఏడాదిలో ఉచితంగా 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. వడ్డీ వచ్చిన కరెంటు 24 గంటల ఉచిత కరెంట్ వచ్చిందంటే దాదాపు 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సబ్ స్టేషన్లు కట్టి ట్రాన్స్ఫార్మర్లు పెట్టి ఇవాళ మనకు మంచి కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్. అదే విధంగా 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, చెరువులు బాగా చేసిండు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండు. ఇవన్నీ కేసీఆర్ గారు ఇచ్చిండు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇచ్చిండ్రో దయచేసి మీరు ఆలోచించండి. 6 ముచ్చట్లు చెప్పిండు రైతులకు, ఒక్కటి కూడా చేయలే. మొండి చేయి చూపించిండు. 2 లక్షల రుణమాఫీ మోసమా కాదా? 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు బంధు, వడ్లకు 500 బోనస్, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, 24 గంటల కరెంటు. మరి అన్ని మోసమే కదండి. ఒక్కటని ఇచ్చిన రైతులకు 100 రోజుల్లో ఇస్తామండ్రి. ఇవాళ మోసం చేసిన కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే విధంగా పాపం అవ్వా తాతలకు, ముసలోళ్లకు 4,000 పింఛన్ ఇస్తామన్నారు. వచ్చిన ఆడేవాళ్ళకన్నా జర చూపిపోయి అది కూడా ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. పడ్డాయే 4,000? ఎవరికన్నా మీ అమ్మకో, నాయనమ్మకో, తాతమ్మకో, ఒకరికి కూడా వాళ్ళే. అయితే దయచేసి ఆలోచన చేయండి. అవ్వ తాతలను కూడా మోసం చేసిండు, మహిళల్ని మోసం చేసిండు. 4,000 పింఛన్ ఇస్తామన్నారు కానీ జనవరి నెలలో ఒక్క నెల ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టింది. నడిమిట్లో ఒక నెల 2,000 కూడా పోయినాయి. వెనకటికేదో సామెత ఉండే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. 4,000 కాసేపడితే జనవరిలో 2,000 కూడా ఎగ్గొట్టింది. అంటే పెన్షన్లు ఇస్తామని పేదలను కూడా మోసం చేసిండు. ఇక మహిళలు అక్క వాళ్ళకేం చెప్పిండ్రు? 18 ఏళ్లు నిండిన ప్రతి చెల్లెకు, ప్రతి అక్కకు
ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చినట్టు నెలకు 2,500 బ్యాంకులలో ఇస్తామన్నారు. చూద్దాం ఒకసారి అది కూడా బెటర్ బై. ఆయన దగ్గర నగదు ఉంటేనేమో బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఇవ్వాలని. అమ్మ గిట్ట పడ్డా, మీ భార్య గిట్ట పడ్డాయా, మీ బిడ్డ గిట్ట పడ్డాయా? ఏం చెప్పిండు? ప్రతి నెల 2,500 వచ్చే నెలకేలే ఇస్తా అన్నాడు. అంటే డిసెంబర్కే. ఇప్పుడు 4 నెలలు అంటే ఒక్కొక్క మహిళకు 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డదా లేదా? 4 నెలలు అంటే 2,500 లెక్క పెడితే ఎంత అవుతుంది? 10,000. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఓట్లు అడగడానికి వస్తే మా అక్క చెల్లెలకు బాకీ పడ్డ 10,000 ఇచ్చినాకనే ఈ ఎంపీ ఎన్నికల్లో మీరు ఓటు అడగాలని చెప్పి మీరు కోరాల్సినటువంటి అవసరం ఉంది. 10,000 బాకీ వాళ్ళే. పింఛన్దారులకేమో 8,000 బాకీ పడ్డారు. 2,000 4,000 చేస్తామన్నారు కదా. అవ్వా తాతలకు 8,000 బాకీ పడ్డారు. అక్క చెల్లెలకు 10,000 బాకీ పడ్డది. అవి ఇచ్చినాక కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలి. నిరుద్యోగ యువత చదువుకున్న పిల్లలకు కూడా మోసం చేసింది. ఏమన్నారు? ఉద్యోగం వచ్చేదాకా నెలకు 4,000 ఇస్తాము అన్నారు. ప్రియాంక గాంధీ చెప్పింది, రేవంత్ రెడ్డి చెప్పిండు. మొన్న నేను అసెంబ్లీలో అడిగిన, ఏమైనా 4,000 ఇస్తామన్నావు పిల్లలకు, ఇంకెప్పుడు ఇస్తాము అని మొన్న అసెంబ్లీలో అడిగిన. అడుగుతా ఆయన ఉప ముఖ్యమంత్రి గారు లేచి ఏమంటాడు? ఏమేం కాంగ్రెస్ పార్టీలో 4,000 ఇస్తామని ఆడ చెప్పలేదు అంటాడు. నిండు అసెంబ్లీలో అబద్ధం ఆడిండు. ఇప్పుడు మీరు ఓట్ల ముంగట చెప్పింది చూడుండ్రి, అసెంబ్లీలో ఎగబెట్టింది కూడా ఒక్కసారి మీరు చూడుండ్రి. చూపిపై విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे देंगे। हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने। ఏమైనా బట్టి విక్రమార్క లేదా అసెంబ్లీలో ఎగబెట్టింది? అది కూడా చూపి వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతూ అన్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో కానీ నేను దీంట్లో కానీ మేము చెప్పలేదు. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్తాం. మీరు మళ్ళొకసారి కావాలంటే ఎంక్వైరీ చేసుకొని మాట్లాడండి. నిరుద్యోగ వృత్తి చూసిందా ఎట్లా ఎగబెట్టిండో? ఓడదాటిదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ. అప్పుడేమో ఓట్లప్పుడు చేతులలో మొక్కిరు. ఇంటింటికి వచ్చి చేతుల బాండ్ పేపర్ పెట్టి చేతులు పట్టుకొని ఒక మొక్కుడు మొక్కలే. ఇప్పుడు ఏమైనా 6 గ్యారెంటీలు అంటే చేతులు లాబట్టింది కాంగ్రెస్ వాళ్ళు. అవునా కాదా? దయచేసి ఆలోచన చేయండి. ఇట్లా చూపిస్తే 420 ఇవాళ. ఇంకా తులం బంగారంతో ఉన్నది. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు. చూద్దామా? స్కూటీలు పెట్టిపోయి ఈ రోజు రాష్ట్రంలో గర్ల్స్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్లాలన్నా, ట్యూషన్లకు వెళ్లాలన్నా, ఎక్కడికి వెళ్లాలన్నా అన్న మీదనో, తమ్ముడి మీదనో, తండ్రి మీదనో ఆధారపడుతున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి ఈ రోజు వచ్చిన అదే స్కూటీ వాళ్ళకన్నా మీ ఇంట్లో ఆడపిల్లలకు ఇట్లా ఎన్ని చెప్పేదే. ఎలక్షన్ల ముంగటనేమో గంభీరంగా ఉపన్యాసాలు ఇచ్చిండ్రు జోష్గా. ఇక వచ్చే రేపే స్కూటీ, మళ్ళా నెల 4,000 పింఛన్, రాగానే 15,000 రైతు బంధు అని ఊరించి ఎలక్షన్లనేమో గంభీరమైన ఉపన్యాసం ఇచ్చారు. ఇప్పుడు ఏమైనా 100 రోజులు నిండింది కదా, 4 నెలలు అయింది కదా అంటే
ఏం మొన్ననే వచ్చినాం కదనే 4 నెలలు అయింది అని సన్నాయి నొక్కులు నొక్కుతురు కొడుకులు. ఇప్పుడేమో సన్నాయి నొక్కులు నొక్కుతురు, అప్పుడేమో గంభీరంగా ఉపన్యాసాలు చెప్పారు. ఇక మేము ఇచ్చేస్తాం అది చేస్తాం అని అరిచేతుల వైకుంఠాలు చూపించారు. ఇప్పుడేమో సన్నాయి నొక్కులు నొక్కుతురు. అట్లే అది కూడా చూద్దాం. తులసి బంగారం ఒకటిగా చూపిపోయి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే వచ్చిన అదే తులం బంగారం వచ్చే నెల. ఈ నెల అయితే 1,00,000, మళ్ళీ నెల అయితే తులం బంగారం. అది ఏందో ఏమో కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు గెలిచినాక బంగారం ధర కొండెక్కుతుంది. అది కాంగ్రెస్ వాళ్ళు రాకముందు 50,000 తులం ఉంటే నిన్న ఇవాళ 75,000 అయింది తులం. అది 25,000 పెరిగింది. కనీసం ఇంత పెళ్లిప్పుడు పుస్తమట్టలు చేయించాలంటే కూడా పైసలకు పరిశానే ఉన్నది ఇలా పేదవాళ్ళకి. ఇంకా గమ్మత్ ఏంటంటే ఆ 1,00,000 చెక్ కూడా వస్తలేదు. ఇప్పుడు ఇంత కేసీఆర్ ఉండగానే చెల్లి వస్తుండే 1,00,000 రూపాయలు. ఈ తులం బంగారం వస్తలేదు, ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా తొందరగా వస్తలేవు. ఇప్పుడు పెళ్లైనాక ఏడాదికి కాన్పుకు వస్తారు కదా. కేసీఆర్ ఉండగా ఆడపిల్లలకు ఖర్చు కావద్దని మంచిగా సర్కార్ దవాఖాన కోసిగిడ 50 పడకల ఆసుపత్రి కట్టినాం, కొడంగల్ 50 పడకల ఆసుపత్రి కట్టినాం. బిడ్డ కాన్పుకు వస్తే కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లను ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించి వచ్చినాం. మీటింగ్ అయినాక మీరు కోసిగి దవాఖానలో పోయి చూడండి, కేసీఆర్ కిట్ ఉంది ఆడుకోండి. బంద్ అయిపోయింది, కిట్లు బంద్ అయిపోయినాయి. కిట్లు బంద్ అయినాయి, తిట్లు చాలా అయినాయి. తిట్లు మాత్రం చాలా అయినాయి. ఎన్ని రోజులు తిట్లతో కాలం గడుపుతారు రేవంత్ రెడ్డి గారు? తిట్లు కాదు కదా, ప్రజలకు చెప్పిన మాట అమలు చేయి. ఇవాళ బాధ ఏంటంటే కొత్త పథకాల మాట దేవుడేరు, ఉన్న పథకాలకు కోతలు పెడుతున్నారు. ఉన్న పథకాలు కేసీఆర్ కిట్టు బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్టు బంద్ అయింది, రైతు బంధు పైసలు టైం మీద పట్టలేవు. ఇట్లా అనేక రకమైన కోతలు, కరెంటు కోతలు, రకరకాల కోతలు పెడతా ఉంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. అందువల్ల మిత్రులారా నేను మీ అందరినీ కోరేది ఒకటే, బాగా లేట్ అయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అందరినీ మోసం చేసింది. రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు కూడా మోసం చేసింది. ఉద్యోగులకు రాగానే 4 డిఏలు ఇస్తామన్నారు. డిఏలు ఇంతవరకు ఒక్కటి కూడా ఇయ్యలేదు. ఉద్యోగస్తులు మొన్న 8,000 మంది మార్చిలో రిటైర్ అయితే ₹1 కూడా రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇప్పటిదాకా వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. నేను చివరిగా కోరేది ఒకటే, నాకు ఇప్పుడే ఫార్మాసిటీ గురించి రైతులు కాగితం ఇచ్చారు. హకీంపేట, పోలేపల్లి, అదేవిధంగా లగిచెర్ల, ఎన్కపల్లి, ఎర్రన్పల్లి 4 ఊర్లలో వచ్చి దరఖాస్తు ఇచ్చారు. మాకెందుకు ఈ పొల్యూషన్ ఇండస్ట్రీ తెచ్చి మా దగ్గర ఎందుకు పెడుతున్నారు, మా భూములు ఎందుకు గుంజుకుంటున్నారు అని చెప్పి రైతులందరూ వచ్చారు. మీరు ధైర్యంగా ఉండండి, మీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటది, మీకోసం మేము నిలబడతాం, మీ భూముల్ని కాపాడతాం, రేపు శాసనసభలో పోరాడతాం, అవసరమైతే న్యాయపరంగా కూడా మీకు సహకారం అందించి మీ పేద దళిత రైతుల భూములు ఈ ప్రభుత్వం లాక్కోకుండా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా మనవి చేస్తూ, కొడంగల్ కార్యకర్తలు మీరు భయపడకండి, కేసులు పెట్టో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మా మిత్రులు నరేందర్ రెడ్డి గారు చెప్పారు. మేమందరం ఈ కార్యకర్తలకు అండగా ఉంటాం. ఏ రకమైన సహకారం కావాలన్నా బీఆర్ఎస్ పార్టీ మీకు ఉంటది. ధైర్యంగా మీరు ఈ ఎన్నికల్లో పనిచేసి ముందుకు సాగాలని కోరుకుంటూ జై తెలంగాణ.